మరి పోస్టర్ విషయంకి వస్తే ఏంటంటే ప్రతిరోజు అనుకుంటా ఉండే పోస్టర్ కూడా లేట్ అవుతూనే ఉంది. అందరూ మీడియా మిత్రులు కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, అందరూ అడుగుతూ ఉన్నారన్నమాట. అన్న నమస్తే, జై శ్రీ గణేష్ అన్న. జై శ్రీ గణేష్, అందరికీ శుభోదయం. మరి ఈ రోజు వచ్చినట్టయితే 29 మరి ఈరోజు ఒరిస్సా సంబంధించిన కళాకారులు రాత్రి వచ్చారు. మరి ఇంకొక టీం వచ్చింది, ఇంకో టీము రేపు ఇవాళ నైట్ లేదా రేపు మార్నింగ్ వచ్చేస్తారు. వాళ్ళు భువనేశ్వర్ ఒరిస్సా నుంచి బయలుదేరారు ఆల్రెడీ. మరి ఈరోజు మట్టి పనులు అనేది ప్రారంభమవుతాయి. దాదాపు 40 నుంచి 50 మంది తమిళనాడు, ఒరిస్సా, బాంబే నుంచి కళాకారులు వచ్చే అవకాశం ఉందన్నమాట. వారిని డే అండ్ నైట్ అనుకున్నాము. డేలో నైట్లో 2 విధాలుగా ఏ విధంగా అయితే వెల్డర్లను మనము డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నామో 24 గంటలు వర్క్ చేస్తున్నాము 2 షిఫ్ట్లలో. అదేవిధంగా ఈ మన సంబంధించిన కళాకారులు, మట్టి సంబంధించిన కళాకారులను కూడా తీసుకొని వారితో పాటు మరి ఆదిలాబాద్ సంబంధించిన నరసయ్య టీం వాళ్ళని కూడా కలుపుకొని డే అండ్ నైట్ వర్క్లు చేయబోతూ ఉన్నాం అనమాట. సమయం మరి ఈ రోజు చూసినట్టయితే దాదాపు 38 రోజుల సమయం ఉన్నది. కాబట్టి ఏంటంటే డే అండ్ నైట్ వర్క్ చేస్తాము. ఇన్ టైంలో వర్క్ అనేది ప్రతి సంవత్సరం ఏంటంటే వినాయక చవితి ముందు ఒక వారం రోజుల ముందు రెడీ చేస్తామని చెప్తా ఉన్నాము. ఈ 39 రోజులు 10 రోజులు పెయింట్కి తీసేస్తే మనకు మిగిలింది 29 రోజులే. ఆ 29 రోజులలో కంప్లీట్ చేయాలని టాస్క్ అనమాట. మరి పోస్టర్ విషయంకి వస్తే ఏంటంటే ప్రతిరోజు అనుకుంటా ఉండే పోస్టర్ కూడా లేట్ అవుతూనే ఉంది. అందరూ మీడియా మిత్రులు కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, అందరూ అడుగుతూ ఉన్నారన్నమాట. మరి అది ఎప్పుడైతుందో కూడా అది కన్ఫ్యూజ్ అవుతుంది. రోజు అనుకునే కొద్ది పోస్టర్ డిలే అవుతూ ఉంది. బట్ మొత్తానికి ఏంటంటే ఇంకొక ఇవాళ పనులు స్టార్ట్ అయిందంటే చాలా స్పీడప్ అవుతుంది. నెక్స్ట్ ఒక వారం రోజుల్లో వినాయకుని కూడా ఒక షేప్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు చూస్తే మొత్తం వినాయకునికి మనము జాలి, కబూతర్ జాలి అంటాము, మొత్తం అల్లేశారు. అది కూడా దానికి లేట్ అవుతుండే, మనం అది కూడా అల్లేసాం. కాబట్టి మీకు పని అది ఎక్కడ ఆగే అవకాశం లేదు. ఖచ్చితంగా స్పీడ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే దీన్ని 2 భాగాలుగా తీసుకుంటాము. ఒకటి వచ్చేసి ఒరిస్సా సంబంధించిన కళాకారులు వర్క్ చేస్తారు. మరి ఇంకో వినాయకుని పైన అవన్నీ చూసి తమిళనాడు సంబంధించిన కళాకారు మూర్తి గారు, ఒరిస్సా సంబంధించింది జోగారావు అనే కళాకారులు ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. మళ్ళీ శిల్పి రాజేందర్ గారు డే అండ్ నైట్ వర్క్ ఆయన కూడా మ్యాక్సిమం టైం ఇస్తూ ఉన్నారన్నమాట. ఆయన చాలా బిజీ షెడ్యూల్, 2-3 టెంపుల్ కడతా ఉన్నారు. దాంట్లో షెడ్యూల్లో కూడా ఆయన బాగా టైం ఇచ్చి అన్నీ కంప్లీట్ చేశారు. వెల్డింగ్ వర్క్స్ కూడా ఇంకో 4-5 రోజుల్లో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. మ్యాక్సిమం సైడ్లో 2 విగ్రహాలు వెల్డింగ్ పని కంప్లీట్ అయింది. భగవంతుని చేతుల్లో ఒకటి, నాగంపాము ఒకటి పెండింగ్ ఉందన్నమాట. మొత్తానికి నాగంపాములో ఒకటి కంప్లీట్ అయిపోతే అది కూడా రెడీ చేయడానికి 4-5 రోజులు టైం పడుతుంది. ఎందుకంటే 7 సర్పాలు 70 సంవత్సరాలు కాబట్టి మనం 7 సర్పాలు అనే కాన్సెప్ట్లో తీస్తున్నాం. కాబట్టి అది కూడా ఒక 4-5 రోజుల్లో రెడీ అయ్యే అవకాశం ఉంది. మెటీరియల్ కూడా వచ్చింది అనుకుంటా. మెటీరియల్ కూడా వచ్చింది అనమాట. ఎందుకంటే ఇక ఏ పనులలో వరిగడ్డి, వరి పొట్టు, ఇసుక, మళ్ళీ తట్టు దానికి కావాల్సిన రా మెటీరియల్ కూడా ఒక బట్ట అనేది ఒకటే పెండింగ్ ఉంది. మిగతా అన్ని రా మెటీరియల్ కూడా మరి జూట్ బ్యాగ్ రా మెటీరియల్ అవి కూడా అన్నీ వచ్చేసాయి. ఏ సామాన్ అయితే పెండింగ్ ఏం లేదు. వినాయక చవితి వరకు అన్ని సామాన్లు వచ్చేసింది. ఇక ఒక్కటి ఏంటంటే వర్కర్స్ వచ్చి స్టార్ట్ చేయడమే లేట్ అనమాట. సో మొత్తానికి ఏంటంటే ఇన్ టైంలో ప్రతి సంవత్సరం ఏ విధంగా అవుతుండే అంతే అందంగా మేము వినాయకుడిని రెడీ చేయబోతా ఉన్నాము. సప్తముఖ శక్తి వినాయకుడు ఖచ్చితంగా ఇంకా స్పీడ్గా వర్క్ అవుతూ ఉంటుంది. దాదాపు ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఇప్పుడు? ఈ రోజుకి చూడండి 40 మంది అయితే వీళ్ళు వర్క్ చేస్తున్నారు. మొత్తం కలిపి 40 మంది వర్క్ చేస్తున్నారు. మరొక 2 రోజుల్లో ఒక 40 మంది వచ్చే అవకాశం ఉంది. 40 మందిలో ఒక 18 మంది వెళ్ళిపోతారు. 60 మంది అయితే వర్క్ చేసే అవకాశం ఉంది. 60 మంది వర్క్ చేస్తారు. సో ఈ రోజు అయితే మట్టి పనులు స్టార్ట్ అయిపోతాయి అండి. స్టార్ట్ అయిపోతాయి. వాళ్ళు కూడా డే అండ్ నైట్ 24 hours వర్క్ చేయించడానికి ట్రై చేస్తూ ఉన్నాం అనమాట. మనం ఏంటంటే అకార్డింగ్ టు సిచ్యుయేషన్ మనము వీళ్ళని ఎందుకంటే ఒకే స్థలంలో ఎక్కువ మంది వర్క్ చేయలేరు కాబట్టి మనం దాని తగ్గట్టు డివైడ్ చేసేస్తే బాగుంటుందని ఆలోచన అనమాట. మరి శిల్పి రాజేందర్ గారు, అదేవిధంగా సందీప్ మామ గారు వచ్చిన తర్వాత వర్క్ ఏ విధంగా చేస్తామనేది ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. జై శ్రీ గణేష్.